మీరు ఎప్పుడైనా మీ పరిస్థితుల నుంచి అంటే ఒక తీవ్ర పరిస్థితికి లోకి వెళ్ళాల్సిన సందర్భం వచ్చిందా? అంటే సంథింగ్ దట్ లైక్ అ క్రైసిస్. ఇన్ విచ్ కేస్ డిడ్ యు ఎవర్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఫోర్స్ టు కమ్ అండ్ హెల్ప్? అంటే ఎవరో ఒక శక్తి వచ్చి నన్ను హెల్ప్ చేయాలి, నాకు ఏదో ఒక శక్తి. అంటే నేను మనిషి గురించి ఆలోచించవచ్చు. ఆ పర్టికులర్ క్రైసిస్లో నాకు హెల్ప్ చేయడానికో లేకపోతే దాన్ని దాటించడానికి ఒక మనిషి గురించి నేను ఆలోచించి ఉండొచ్చు. ఇంకో సిచ్యువేషన్ నేను క్రియేట్ చేయడానికి ఆలోచించి ఉండొచ్చు. అంతేగాని ఒక అతీత శక్తి దేవుడా నన్ను దీంట్లో నుంచి బయటపడేరా అని మాత్రం నేను ఎప్పుడు అన్నాను. అంటే దేవుడు ఏదో రూపంలో రావాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సడన్గా మీకు ఏదో కావాలి, ఒక బండి కావాలి, వెహికల్ కావాలి, దేవుడు పుష్పక విమానం వేసుకురాడు కదా, మీకు ఒక టవేరానో లేకపోతే ఏదో పంపిస్తాడు. ఐ థింక్ యూర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నేను చెప్పింది ఏంటంటే అది నిజంగా అన్ని దేవుడు చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్ రావటం కూడా దేవుడే చేసాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సప్న రాము కలిసి రామయుజం అనేది చేయడం కూడా దేవుడు తీసుకున్న డెసిషన్ అనుకుందాం. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్, బట్ అది కరెక్ట్ అయితే ఐ డోంట్ అండర్స్టాండ్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఫర్ పీపుల్. అన్నీ తనే చేస్తాడంటే సునామీ కూడా తనే తెచ్చాడు. మొన్న 20 మంది పిల్లల్ని కూడా తనే చంపాడు. అలాంటప్పుడు దేవుడి డెఫినేషన్ నాకు మన మామూలుగా నమ్మే దాంట్లో రీరైట్ చేయాలి. బాలాజీ చంపాడు 20 మందిని అంటే మీరు ఒప్పుకుంటారా? బాలాజీ అన్నీ చేస్తాడని. అప్పుడు బాలాజీ చేయలేదంటే మరి ఎవరు చేశాడు? ఆ చేసేవాడిని ఎందుకు ఆపలేదు? ఒకవేళ తనే చేస్తుంటే ఎందుకు చేశాడు? నాకు అర్థమవుతోంది మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ బై డెఫినేషన్ ఆఫ్ నార్మల్ పీపుల్ నాకు లేవు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు మన ఏం పట్టించుకోడు. మనం చీమలు లాంటి వాళ్ళం. మనం చీమల గురించి ఎంత పట్టించుకుంటాయి, తన మనుషుల గురించి అంతే పట్టించుకుంటాం. అది నా పాయింట్. మరి మతాలు ఇన్ని స్పిరిచువల్ కల్ట్స్ మూవ్మెంట్స్ అవన్నీ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అంటారు? అంటే బికాస్ ఆఫ్ ద బ్లైండ్ బిలీఫ్. పీపుల్ వాంట్ ఎ బిలీఫ్, పీపుల్ వాంట్ అధైర్ టు ఎ బిలీఫ్. నేను ఫలానా దానికి, నేను హిందువుని, నేను కమ్మాని, నేను కాపుని, ఏదో ఒక గ్రూప్కి బిలీఫ్ ఉండాలి. ఆ బిలాంగింగ్ తోటి వాళ్ళకి ఏదో ఒక ఆసరా ఉంది అన్న ధైర్యంతో ఎవరు చూసుకుని దేవుడు చూసుకుంటాడు. నేను వెళ్ళి బాబాకి దండం పెట్టాను అంటే అది అయిపోతుంది అనే ఒక ధైర్యం తెచ్చుకోవడానికి చేసే పని అది. కానీ యాక్చువల్గా వాళ్ళు కూడా నమ్మరు. నేను ఇప్పుడే ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో నాకు బాగా తెలిసిన ఒక ఆయన్ని అడిగాను. మీరు మాట్లాడితే బాబా ఆశీస్సులు అంటారు, మీ లైఫ్లో పొద్దున్న లేస్తే నాకు ఇతని మీద కంప్లైంట్ చేస్తారు, వాడు ఎదవంటారు, ఇలా జరిగిపోయిందంటారు, మీరు ఏదో నష్టపోయారంటారు. ఇవన్నీ మీరు బాబాని ఇన్నిసార్లు ఆశీస్సులు చేస్తే ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కారణం ఏంటని ఎప్పుడు ఆలోచించారా? అంటే మీరు సరిగ్గా పూజించట్లేదా? మీకన్నా బెటర్గా ఉన్నవాళ్ళు మీకన్నా బెటర్గా పూజిస్తున్నారా, లేకపోతే వేరే దేవుళ్ళని పూజిస్తున్నారా అని నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏ బిజినెస్లో అయినా, ఏ సిస్టంలో అయినా కూడా మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎప్పుడైనా. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. సో అప్పుడు అన్నిటికన్నా సక్సెస్ఫుల్ దేశం అమెరికా ఇవాళ రోజున. ఎకనామిక్ అవ్వచ్చు, మిలిటరీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు. అప్పుడు మనం అందరూ అమెరికా దేవుడిని పూజిస్తే బెటర్ కదా అన్న. పూజించాలా వద్దా, నేను జీసస్ నమ్ముతున్న క్వశ్చన్ కాదు. ఇది కూడా ఆలోచన అంటాను. కేవలం చిన్నప్పటి నుంచి ఒక దేవుడి గురించి చెప్పారు కాబట్టి ఫిక్స్ అయిపోతారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ద హోల్ పాయింట్ ఆఫ్ బిలీఫ్ ఇన్ గాడ్, దాని లాజిక్ ఉండకూడదు, దాంట్లో రేషనాలిటీ అనేది ఉండకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు సేయింగ్. ఒక యావరేజ్ పర్సన్ దేవుడిని ఎవడైతే నమ్ముతాడో తనకి దేవుడి గురించి ఏమీ తెలియదు, అట్లీస్ట్ తనకన్నా ఎక్కువ నాకు తెలుసు అని నా బిలీఫ్. ఇప్పుడు ఇంతవరకు ఇంటలెక్చువల్గా అర్థమైంది మీరు చెప్పింది. దేవుడు అనే ఇమాజినరీ కాన్సెప్టో, సెల్ఫ్ క్రియేటెడ్ కాన్సెప్టో, మన బ్రెయిన్లో మనమే మన కంఫర్ట్ కోసం పెట్టుకునే కాన్సెప్టో, ఒకవేళ అది మనిషి పురోగతికి, మస్తిష్కానికి, లేకపోతే జీవితానికి ఒక కంఫర్ట్ జోన్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? Philosopher Descartes, he said, if there is no God, it is necessary to invent the God. ఎందుకంటే గాడ్ అనేంత ఇమాజినరీ పవర్ లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ సొసైటీ. కరెక్ట్. ఇప్పుడు మనిషి క్రియేట్ చేశాడు దేవుణ్ణి. అది ఐ కంప్లీట్లీ బై దట్, ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్. దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు నాకు తెలియదు, కానీ మనిషి మాత్రం డెఫినెట్గా దేవుని క్రియేట్ చేశాడు. మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు? బాలాజీని క్రియేట్ చేశాడు, సాయిబాబాని క్రియేట్ చేశాడు, గణపతిని క్రియేట్ చేశాడు. డిఫరెంట్ ఫార్మ్స్ కాదు, వాళ్ళ కన్వీనియన్స్ మేరకు. మనుషులందరూ ఒకటే. ఒకడు అల్లా అంటాడు, జీసస్ అంటాడు, బాలాజీ అంటాడు, ఇది అంటాడు. ఆ గ్రూప్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం అప్పుడు తీసుకున్న డెసిషన్ మేకర్ పవర్ మూలాన ఆ గాడ్స్ క్రియేట్ అయినాయి. ఆ పర్టికులర్ సెక్స్లో అప్పుడప్పుడు జరిగిన దాని మూలాన ఫేజెస్ వైజ్గా పాపులారిటీ పెరగటం, ఎక్కువ మంది ఇస్లాంలో ఉన్నారా, హిందూయిజంలో ఉన్నారా, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం, ఒక లీడర్ అనేది ఎలా కావాలో ఒక సొసైటీలో దేవుడు కూడా అదే కావాలి. లీడర్ అనేవాడు మనిషి, అది చచ్చిపోతూ ఉంటాడు.
లేకపోతే ఆ లీడర్ని ఛాలెంజ్ చేసి ఇంకో లీడర్ వస్తాడు. ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు జరగకుండా ఒక పవర్ మాత్రం స్టాగ్నెంట్గా ఉండి తీరాలి, స్టాటిక్గా ఉండి తీరాలి అనే కాన్సెప్ట్లో నుంచి గాడ్ని క్రియేట్ చేశాడు మంచి. అవును. బట్ దట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ద ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఎందుకంటే అది దట్ డజంట్ కమ్ అండర్ ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు స్పేస్, ఇప్పుడు బాలాజీ స్పేస్ని, చంద్రుడిని, మార్స్ని బాలాజీ క్రియేట్ చేశాడు అనేది ఎవరు ఆ జోలికి కూడా వెళ్ళాడు. వాళ్ళు ఎంతసేపు బాలాజీ మా అయితే ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేశాడా, లేకపోతే ఇండియాలో వేరే వాళ్ళు ఉంటారా, బాలాజీ అనేది అమెరికన్స్ అంటే ఏంటి ఆయన ఉద్దేశం అనేది ఐ వాంట్ టు నో. అంటే గణపతి ఇస్లాం తీసుకున్న వాళ్ళు కేర్ చేయడా అంటే అప్పుడు ఈ ఉన్న 4-5 దేవుళ్ళు, ఇంపార్టెంట్ దేవుళ్ళు ఎవరు అసలు మనుషుల్ని క్రియేట్ చేశాడు ఫస్ట్? క్వశ్చన్ అది కాదు. నేను ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఎ క్రియేటర్ అండ్ ఎ ఫెసిలిటేటర్. క్రియేటర్ అనే కాన్సెప్ట్ డిఫరెంట్, విచ్ ఇస్ బ్రహ్మ, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. బ్రహ్మ క్రియేట్ చేసినప్పుడు మీరు గణపతిని ఎందుకు పూజిస్తున్నారు? బ్రహ్మని ఎవడు పూజించాడు నాకు తెలిసి. సో అప్పుడు వీళ్ళు ఫెసిలిటేటర్, బికాస్ దే ఆర్ లోకల్ బాడీస్ గవర్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్న్ చేయడానికి బాలాజీయో ఉండొచ్చు, బాంబే అలాంటి చోట్లకు గణపతి ఉండొచ్చు, ఇస్లాం కంట్రీస్కి అల్లా ఉండొచ్చు. సో దే ఆర్ గవర్నింగ్ బాడీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ద వర్డ్. దే బీయింగ్ క్రియేటెడ్ బై పీపుల్ ఫర్ దెమ్సెల్వ్స్. అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ. ఇందాక చెప్పాను ఆల్రెడీ, లీడర్కి ఒక ఫోర్స్కి ఉండాల్సిన అవసరం. అంటే ఆర్ యు కన్సర్న్డ్ ఒక దేవుడు లాంటి ఒక శక్తి మీద విడిపెట్టేసి? ఐ నెవర్ ఎవర్ సెడ్ దట్ దేవుడు ఉండటం తప్పు, పూజించడం తప్పు నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్ నేను నమ్ముతానా లేదా అని. నాకు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది నాకే ఉంది, మై బిలీఫ్, నా ఇంటెలిజెన్సు, నా కాన్ఫిడెన్సు, నా ఎక్స్పోజర్, నా అండర్స్టాండింగ్లోంచి నాకు వేరే చోట నుంచి గవర్నెన్స్ రెగ్యులేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ డు నాట్ ప్రే టు గాడ్. మీరు iOS 7, చాలామంది iOS 4, 5 కూడా ఉంటారు. ఏంటది iOS? నాకు తెలియదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తున్నారు. అసలు నేను అన్ఎడ్యుకేటెడ్, నాకు తెలియదు ఏంటో iOS. ఐఎమ్ సేయింగ్ మీకు కావాల్సిన ఈక్వేషన్ మీరు ఏర్పరచుకున్నారు. కోట్ల మంది వారికి కావాల్సిన ఈక్వేషన్ దేవుడితో, సృష్టికర్తతో, లేకపోతే నడిపే వాడితో ఏర్పరచుకున్నారు. దానివల్ల యాజ్ అ సొసైటీ డూ యూ సీ ఎ కన్సర్న్ అడుగుతున్నాను. ఐ సీ ఎ కన్సర్న్ బికాస్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే డివోటీస్ వలన వాళ్ళకున్న పర్సనల్ పని లాజిక్ రేషనాలిటీ తోటి పెట్టకుండా, వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా, దే ఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్. ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్, ఆ సొసైటీ అనేది రిగ్రెస్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ విల్ హ్యావ్ ద లీస్ట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వాళ్ళు కూడా నమ్ముతారు, అమెరికన్స్ నమ్మరని కాదు గాడ్, ఆఫ్ కోర్స్ దే ఆల్సో హ్యావ్ చర్చెస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అడ్వాన్స్మెంట్ కల్చరలీ అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే, ట్రెడిషనల్లీ నాన్ డిపెండెన్స్ ఆన్ గాడ్ సొసైటీస్ గో ఫార్వర్డ్ మచ్ మోర్. ఇప్పుడు సైంటిస్ట్లు ఉన్నారు అనుకోండి, సైంటిస్ట్ అంటే ఇన్వెంటర్స్. నేను చెప్పేది ఇప్పుడు మీరు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టేసి దాన్ని కొబ్బరిగా కొట్టి దేవుని పూజ చేసి మళ్ళీ రాదు, దాంట్లోంచి ఏమి ఒక పర్టికులర్ మైండ్లోంచి వస్తుంది. ఎందుకు అని క్వశ్చన్ అడిగిన వాడి నుంచి వస్తుంది. ఇది ఇంతే, దేవుడు ఇలా సృష్టించాడు అని వాడు ప్రశ్నించాడు. ప్రశ్నించకుండా దాని గురించి ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ జరగదు. దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్ అబౌట్ పీపుల్ హు బిలీవ్ ఇన్ గాడ్. మీరు ఈ వ్యక్తపరుస్తున్న ఈ అభిప్రాయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు హిందూ మత దేవుళ్ళనే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. వినాయకుడు, because we've never seen you comment on Jesus, we never seen you comment on the point is because దానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ హిందువుల్లో ద వే దే డీమీన్ గాడ్స్, అంటే నేను గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చూస్తాను, గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటెమ్ సాంగ్స్ పెట్టేసి, తాగేసి, గంతులేసి, డాన్స్ చేసేసి, వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ని అంత మిస్ట్రీట్ చేయరు. రకరకాల కథలు, బాలాజీ ఎలా వచ్చాడు, గణపతి ఎలా వచ్చాడు, ఇలాంటి స్టోరీస్, రిడిక్యులస్నెస్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఓకే, కానీ అది ఏదో ట్రెడిషనల్లో వచ్చి వాళ్ళు చేశారు, అదంటే అది వేరే ఇష్టం. అదే మీరు ఇప్పుడు టాక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజన్, ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ, అలాంటివి ఉండవు. సో మాట్లాడటానికి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ గుడికి వెళ్ళాను అనుకోండి, ఆ పూజారులు మాట్లాడటం, వాళ్ళు ఏదో కిళ్ళీలు తింటూ ఉంటారు, తక్కువ ద డర్ట్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ దట్, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన తోసేస్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఐ డోంట్ థింక్ కెన్ హ్యాపెన్ ఎనీవే. ఆ కైండ్ ఆఫ్ థింగ్, దానివల్ల నేను హిందూయిజంలో హిందూ దేవుళ్ళని కించపరచట్లేదు. అది అట్మాస్ఫియర్ వచ్చిన దానికి కారణం ఇది అంటున్నాను. ఇంతమంది దేవుళ్ళు ఒకే దాంట్లో ఉన్నప్పుడు
మీకు డివిజన్ బైఫర్కేషన్, ఒకడేమో ఈ దేవుడు అంటాడు, ఒకడేమో ఆ దేవత అంటాడు, ఇంకోడేమో ఈ దేవుడు అంటాడు. దేవుడు అనే కాన్సెప్ట్ యునైట్ చేయాలి, విచ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ రిలీజన్స్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అది బైఫర్కేట్ చేస్తుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో శంకరాచార్యుడి ఫిలాసఫీ నాకు తెలియదు శంకరాచార్య ఏం చెప్పాడు. వన్ వితౌట్ అ సెకండ్, అద్వైతం బేసికలీ. ఓకే, అంటే దేర్ ఇస్ వన్ ఫార్మ్ వితౌట్ అ సెకండ్, దేవుడు నేను ఒకటే. అండ్ ఇంకోటి, మీరు పూర్తి కర్మయోగి అని అనిపిస్తుంది చూస్తుంటే మిమ్మల్ని. కర్మయోగి అంటే మీరు మనం చేసుకునేది మన పరిధిలో, మన అండర్స్టాండింగ్లో ఉండే మన లిమిటేషన్స్తో పాటు మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుని వెళ్తూ ఉండాలి. అంతకంటే బికాస్ మీరు చాలా సందర్భాల్లో లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేయడం గురించి కూడా మాట్లాడతారు. ఇది ఒక పెద్ద అరణ్యం లాంటిది, పవర్ఫుల్గా ఉండేవాడు పవర్లెస్గా ఉండేవాడి మీద చేసే దౌర్జన్యమే జీవితం, అంతేనా? న్యాచురల్ లా అనేసి వెళ్తారు. కాబట్టి విధిని, పరిస్థితులని కంప్లీట్ యాక్సెప్టెన్స్తో నా కర్మని నేను, నా డ్యూటీని నేను చేసుకుంటూ పోతాను. డ్యూటీ అంటే మీ పట్ల మీ డ్యూటీ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతారు. దేవుడు శిక్షించడు, అలానే మీరు మంచి, ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇస్తే దేవుడు మార్కులు కూడా ఇవ్వడు, అంతేనా? అంతే, దట్ ఇస్ యువర్ కాన్సెప్ట్. 100%. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే, దేవుడు అన్ని మంచి పనులు చేసి, వాట్ ఎవర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ రిలీజన్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ అవన్నీ ఉంటే నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే తప్పు పనులు చేసి చేయకూడని పనులు చేస్తే నరకానికి వెళ్తాను అనే కాన్సెప్ట్ ఉంది. అప్పుడు నేను స్వర్గంలో ఏముంటుంది? స్వర్గం నాకు తెలిసి రంభ, ఉర్వశి, మేనక అదొకటి. రెండోది అమృతం ఉంటుంది. అండ్ అమృతం ఐఎమ్ థింకింగ్ ఇట్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్. ఫ్రూట్ జ్యూస్ అయితే అయి ఉండదు. అప్పుడు ఇన్సెంటివ్ కూడా దేవుడు ఏమిస్తున్నాడో, అమ్మాయి, వైన్. ఎందుకంటే దానికన్నా బెటర్ ఇన్సెంటివ్ అనేది, ఇప్పుడు నాకు ఇన్సెంటివ్ నువ్వు వస్తే నీకు మంచి ఇది ఇస్తాను, ఒక బహుమతి ఇస్తాను, ఇలా చేస్తే అని చెప్తాం మనం. అది చెప్పినప్పుడు నాకు అన్నిటికన్నా ఆనందం వచ్చేది ఏంటని అనేది ఇస్తారు కదా, గిఫ్ట్ అనేది పాయింట్ అది. సో ఆ ఆనందం నాకు ఆల్రెడీ తెలిసి ఉండకపోతే ఆ ఇన్సెంటివ్, నీకు స్వర్గానికి వచ్చేస్తే నీకు బోకో ఇచ్చేస్తానని చెప్పాను అనుకో. బోకో అంటే నాకు తెలియదు, రంబ లాంటి అమ్మాయి ఇస్తానంటే నాకు అర్థమవుతుంది, లేకపోతే అమృతం ఇస్తాను అసలు. అలాంటి నీ లైఫ్లో వాడకాలు, విస్కీ ఏవి పని చేయవు, అమృతం తాగితే ఫినిష్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు దానికి నేను అట్రాక్ట్ అవుతాను. దేవుని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్గా ఆల్కహాల్ అమ్మాయి కన్నా బెటర్ ఇన్సెంటివ్ క్రియేట్ చేయలేకపోయారు. యూనో, నాకు ఈ సందర్భంలో నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఏంటంటే, రామాయణ విశ్వక్షం నేను చదివినప్పుడు రంగనాయకం గారు దాంట్లో ఒక పాయింట్ రాశారు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ చెలికదు, మీరు కూడా బయలుదేరండి, రాముడు, లక్ష్మణుడు, సీత వెళ్తున్నారంటే, నేను ఎందుకు అంటే మీరు కూడా మీ పతి సేవ చేసుకుందాం. కానీ ఇప్పుడు రాముడికి సీత గారు చేస్తారు, లక్ష్మణుడు రాముడికి. మళ్ళీ నేను కూడా వెళ్ళి లక్ష్మణుడు కాళ్ళు పట్టుకుంటే, కాళ్ళు వత్తడానికి ట్రై చేస్తే ఫ్రేమ్ బాగుండదు చూడటానికి, అది వదిలేసి. అయినా ఎందుకు వెళ్ళాలంటే, మీకు స్వర్గప్రాప్తి వస్తుందండి మీ భర్తకి సేవ చేస్తే. పురుషులకైతే రంభ, కౌగిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఏముంటుంది స్వర్గం. అది నాకు ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ అనిపించింది, ఇంటర్మీడియట్ చదివినది రంగనాయకం గారి బుక్ అది. సో ద పాయింట్ ఏంటంటే, ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్, వాళ్ళని కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసి ఒక వాళ్ళ మెంటల్గా బ్రెయిన్ వాష్ చేయటంలో ఒక ప్రక్రియ మాత్రమే. దాని వలన అడ్వాంటేజ్ ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడినట్టు, అది నేను కాదంటలేదు. ఒక ఆర్డర్ వస్తుంది 100%. ఒక రెగ్యులేషను ఫ్యూడల్ వ్యవస్థకి నొక్కి పట్టడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. డెమోక్రసీ ఎంత ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకా దేవుని పట్టుకుని వెళ్ళాడితే అది ప్రోగ్రెస్కి బ్యాక్వర్డ్ ఇది వస్తుంది అంటారు. కానీ బుల్లెట్ దిగుతుంది. బుల్లెట్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని కాదు కాన్సెప్ట్, దేవుడు కాన్సెప్ట్. బుల్లెట్ దిగుతుంది టు ద పాయింట్ ఆఫ్ రెగ్యులేటింగ్ పీపుల్ టు సమ్ సొసైటీ అండ్ ద వరల్డ్, which is what I believe in Descartes' theory. If there's no God, it's necessary to create God. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. Because only way you can control people is through God. హ్యూమన్ బీయింగ్ చేయలేడు. మీకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చాడా, మీరు మొక్కుకుని తలనీలాలు ఇస్తానని, లేకపోతే అలాంటిది పక్కాళ్ళు తలనీలాలు ఇస్తాను? నేను అసలు ఇప్పుడు అడగలేదు ఏ దేవుణ్ణి. సో ఎందుకంటే బాలాజీ ఎందుకంటే బాలాజీ అనేది మోస్ట్ పాపులర్ గాడ్ అనేది ఆ సందర్భంలో చెప్తున్నాను, అంతే, అంతగానే లేదు. నాకు వేరే గాడ్స్ నాకు పెద్ద తెలియదు. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. నేను బయట నుంచి యూస్ టు అబ్జర్వ్ పూజారుల్ని అండ్ లైన్లో నుంచిన వాళ్ళందరినీ, అమ్మాయిలు కూడా చూసేవాడిని. కానీ ఆ అమ్మాయిలు అందులో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు కొట్టేసుకుని కట్టేసుకుని, నాట్ ఫర్ దట్. సో మీ దృష్టిలో ఒకవేళ దేవుడు సృష్టికర్త ఉంటే, ఇంత పరిణితి చెందిన, ఇంత లిబరేటెడ్ కాన్షియస్నెస్ ఉండే రామ్ గోపాల్ వర్మ గారు కూడా దేవుడు ఎప్పుడు పురుషుడు అనే సంబోధన ఎదుగుతుంది, వై నాట్ స్త్రీ? మేబీ నాట్ నెసరీ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ ఉంటుంది, క్రియేటెడ్ యూనివర్స్ అనే దానికి జెండర్ ఉందనుకుంటాం కరెక్ట్ కాదు. అంటే అతను కూడా తింటాడు, లేకపోతే అతనికి కాదు, దేవుడికి కూడా కాదు, దేవుడికి లింగాలు ఉంటాయి అన్ని. నాకు
అంటే ఇట్ ఈస్ జస్ట్ థింగ్ ఎవల్యూషన్ ఆఫ్ థియరీ మేము చదివితే అమీబా నుంచి ట్రాన్సిషన్లో నుంచి వచ్చి రకరకాల జంతువులు డైనోసర్స్ నుంచి మనం మంకీస్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఆ ప్రాసెస్లో దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఒక మనిషి రూపం ఉంటుంది, ఆడికి ముక్కు మొహం లేకపోతే దేవత అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ సిలీ కాన్సెప్ట్ అది. సో దేవుడు దేవత ఫెసిలిటేటర్ గాడ్స్ అనేవాళ్ళు మనం క్రియేట్ చేసాం కాబట్టి అది మన ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను లక్ష్మీదేవి గురించి ఎవరు మనం మాట్లాడితే, ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ రేట్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్ దేవుళ్ళు. వందల సంవత్సరాల నుంచి లక్ష్మీదేవికి పూజ చేస్తున్నా ఇంకా పోవర్టీ లైన్ రైజ్ అవ్వలేదంటే లక్ష్మీదేవి ఈజ్ అ బ్యాడ్ ఫైనాన్షియల్ గాడెస్ నాకు తెలిసి. మనం ఇప్పుడేమో ఒక ఫైనాన్స్ మినిస్టర్ సరిగ్గా బడ్జెట్ ఇవ్వలేదంటే కయ్యి కుయ్యి నరుస్తాం. మన లక్ష్మీదేవి ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఏం చేయబోట్లేదంటే మనం ఏమనం. అంటే చేశారు కాబట్టి ఈ మాత్రం ఉంది, కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థియరీ. దేవుడు అయినప్పుడు అంతగా ఎందుకు ఆపేది? మనిషి కంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయలేడు. ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఒక రేంజ్ దాటి చేయలేడు, ఎందుకంటే బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, అలా రకరకాల రెగ్యులేషన్స్ ఉంటాయి గవర్నమెంట్లో. లక్ష్మీదేవి ఛాయం అని చెప్పేసి కొన్ని కోట్లు అందరికీ ఇచ్చేయచ్చు కదా, మొత్తం అందరికీ. వీళ్ళందరూ గవర్నింగ్ బాడీస్ కాబట్టి లిమిటెడ్ పవర్స్ ఉంటాయేమో మీరు అంటున్నారు, కానీ లక్ష్మీదేవిని కొలిచి వాళ్ళు అనుకోరు కదా. దేవతకి దేవుడికి లిమిటెడ్ పవర్స్ ఉంటే బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రాంగ్ అంటాను కదా, దట్ ఇస్ బై డెఫినేషన్. సో ఫ్రమ్ వాట్ వీ అండర్స్టాండ్, మీకు యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ద క్రియేటర్ or the concept of the creator? I don't have problem with anybody. This is an observation. I believe there has to be someone who created. ఇప్పుడు స్వప్న అని నేను మాట్లాడుతాను, స్వప్న నేను క్రియేట్ చేయలేదు, ఎవరో క్రియేట్ చేశారు. ఆబ్వియస్లీ ఐ కాంట్ డిస్ప్యూట్ దట్. అలా సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, సో మెనీ థింగ్స్ ఆర్ క్రియేటెడ్, ప్లానెట్స్, ఎవ్రీథింగ్, రివర్స్, ఓషన్స్. సో అది క్రియేట్ చేసిన దానికి మనం ఒక షేప్, ఒక ఫాము, లేకపోతే ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని గాడ్ అంటే అది మీరు బ్రహ్మ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. తర్వాత మనుషులందరూ కలిసి దే క్రియేటెడ్ ఏ గాడ్. వాళ్ళ కమ్యూనిటీస్ బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న మోస్ట్ పవర్ఫుల్గా వాడి బ్యాడ్ స్క్రిప్ట్ రైట్ అయితే ఆ గాడ్కి బ్యాడ్ స్టోరీ ఇచ్చాడు, గుడ్ స్క్రిప్ట్ రైట్ అయితే బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్లో ఉన్నాయి. 100% దోస్ గాడ్స్ ఆర్ వర్కింగ్ టు మెయింటైన్ డిసిప్లిన్, ఇంటిగ్రిటీ అండ్ ఎ కోహెషన్ ఇన్ సొసైటీస్. బట్ యాజ్ ఫ్యూడలిజం ఆస్పెక్ట్ ఆఫ్ డిక్టేటర్షిప్ అనేది పోతున్న టైంలో డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు టు అడ్హేర్ టు గాడ్ విల్ రిగ్రెస్ సొసైటీ. సో అడ్హేర్ టు గాడ్ అలోన్ ఆర్ టు అడ్హేర్ టు గాడ్? అడ్హేర్ టు గాడ్ అలోన్. యా, గాడ్ అలోన్. మీ పేరు రామ్ గోపాల్ నుంచి మార్చుకుని ఇంకేటైనా పెట్టుకోవచ్చు కదా, రాముడు, గోపాలుడు, ఇంతమంది దేవుళ్ళు అవసరం మీ పేరులో? అది కూడా మ్యాన్ మేడ్ గవర్నింగ్ బాడీ దేవుళ్ళు అవసరం? నా పేరు నేను పెట్టుకోలేదు, వన్ పాయింట్. బట్ ఐ డోంట్ థింక్ ఐ మైండ్ ద నేమ్ ఈదర్. యూ డోంట్ మైండ్ ద నేమ్ ఈదర్. సో ఒకవేళ ఒక ఏదో మిరక్కల్ జరిగిపోయి మీ ముందు ప్రత్యక్షమై మీ కల్లో దేవుడు ఏదో రూపంలో, బాలాజీ కానీ నా రూపంలో, స్వప్న రూపంలో, లేకపోతే సతీష్ గారి రూపంలో వచ్చి కోరుకో నీకేం కావాలి అని కోరుకుంటే ఏం చేస్తారు? నాకు ఆబ్వియస్లీ నాకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నేను సాధించడంలో లిమిటేషన్ ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్గా కోరుకుంటాను. అన్లిమిటెడ్గా. సో దేవుడు అయిపోవాలని కోరుకుంటారు మీరు? దేవుడు అయిపోవాలంటానికి దేవుడు క్రియేట్ చేసినట్టు ఎంజాయ్ చేయడానికి దిస్ ఇస్ ఫండమెంటల్ డిఫరెన్స్. నేను దేవుడు ప్రత్యక్ష అడిగితే నాకు 10,000 మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు అందరూ నాతో ప్రేమలో పడిపోవాలని కోరుకుంటాను, అదొకటి. రెండోది, నేను ఎవ్వరు చూడకుండా ఫ్లాప్ అవ్వాల్సిందా లేదా అని ఏం ఆలోచించకుండా 1000 సినిమాలు తీసేయాలి నేను చచ్చిపోయే లోపలని కోరుకుంటాను. లేకపోతే ఇంకో కోరిక, నేను ఎంత చెత్తగా తీసినా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటా. ఈ 3 ఫస్ట్ వస్తున్నాయి. చచ్చిపోకుండా రంభవరిసి మ్యాన్గా ఇక్కడికే తెప్పించగలుగుతారా అని కోరుకుంటా. అలాగే నేను ఇప్పుడు వాడ్కా, వైన్ అన్ని బోర్ కొట్టిని అమృతం ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా, అది ఇస్తారా? ఇలాంటి ఒక లిస్ట్ ఉన్నాయి, ఒక 20-25. ఇప్పుడు మనకు టైం తక్కువ కాబట్టి మిగతా తర్వాత మాట్లాడదాం. అన్నీ కూడా మీ కోరికలన్నీ మీ చేతుల్లో ఉన్నవి, అకంప్లిష్ దాదాపు చేసేసినవి కొన్ని? లేదు, కొన్ని చేసేసి. 10,000 మంది అమ్మాయి, 9,000 మంది, 9,950 మంది ప్రపంచ సుందరులు. అసలు అంతమంది ఉన్నారో చూడాలి ప్రపంచం. 100% ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అర్జెంట్గా ఇప్పుడు ప్రేమించాలి, అది మీరు కోరుకుంటారు. దేవుడు నేను కోరిక. బట్ మీకు ప్రేమించే స్త్రీలు నచ్చరు కాబట్టి అది వేరే టాపిక్ లో మనం మాట్లాడాలి. అది ఓకే, జస్ట్ విజువల్, అది జస్ట్ ఒక విజువల్, అంటే జస్ట్ ఫాంట్ థాట్. కరెక్ట్. బట్ ఇట్స్ బీన్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రీగింగ్ డిస్కషన్. ఈ అభిప్రాయాలు వ్యక్తపరచడం ద్వారా, అంటే చాలా క్యాండిడ్ అభిప్రాయాలు ఇవి, జనం కొట్టేస్తారు నిజం చెప్పాలంటే చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు పాజ్ చేసి ఆలోచిస్తారో లేదో, మీరు చెప్పేది వినే తీరుకుంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడి గురించి మీరు ఏదో నెగిటివ్గా చెప్తారనే భావన కలుగుతుంది కనుక ఈ డిస్కషన్ ద్వారా, లేకపోతే ఇలా మీరు పుస్తకం రాయడమో లేకపోతే చెప్పడం ద్వారా ఏం కోరుకుంటున్నారు సమాజంలో? వాట్ డూ యు వాంట్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే నేను మాట్లాడక డెమోక్రసీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వర్డ్ అంటే ఒక ఆలోచన వ్యక్తపరచడం అనేది ఒక ప్రజాస్వామ్య దేశంలో నాకు హక్కు ఉంది. దానికి లాజికల్గా ఎవరైనా ఎగెయిన్స్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, లేకపోతే నాకు అర్థం అవ్వదు వాళ్ళకి ఏమైనా అర్థమే ఉండొచ్చు. యూనో ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్ మధ్యన. ఇప్పుడు ఫిలాసఫర్ నీషే అన్నాడంటే మీ బిలీఫ్ని ఇప్పుడు మనం పుట్టుకతోటి బ్లాంక్ మైండ్తో పుట్టాం. తర్వాత మనకు వచ్చిన ఆలోచనలు అన్నీ కూడా మనం ఏ ఇంట్లో పుట్టాం, అక్కడ పరిసరాలు ఏంటి, మనం చదువుకుంటాం ఏంటి, మన స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడింది, మనం చదివిన పుస్తకాలు, ఇలాంటి అన్నిటిలో ఒక భావాలు వచ్చి మన మైండ్లో కూర్చుంటాయి. ఒక పర్టికులర్ టైంలో ఆ మైండ్లో ఉన్న ఐడియాస్కి ఒక గేట్ పడుతుంది. అది నా ఉద్దేశంలో ఈగో. అది ఈగో అంటే ఏంటంటే నాకు ఇష్టం, నేను ఇది నమ్ముతాను, నేను అది నమ్మను, ఆ నేను అనేది ఈగో. ఆ గేట్ తీసేసినప్పుడు మీకు ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మైండ్ ఉంటుంది. 99% ఆఫ్ ద పీపుల్ ఆ గేట్ వేసి ఉంచుకుంటారు. ఆ గేట్ వేసుకుని వాళ్ళ నమ్మకాలని డిఫెండ్ చేయడానికి ఆఫెన్స్లోకి దిగుతారు. దట్ ఈస్ ద రీజన్ బ్యాటిల్స్, గొడవలు, దెబ్బలాటలు, యుద్ధాలు క్రియేట్ అయితే ఆ కాన్ఫ్లిక్ట్ డిఫెండింగ్ ద బిలీఫ్ అండ్ అఫెండింగ్ ద నాన్ బిలీవర్. సో నేను ఫ్రీ ఫ్లో కాబట్టి నాకు కోపం రాదు, నేను ఎవరిని. సో మీరు దేవుడిని నమ్ముతాడు, నాకేం ప్రాబ్లం లేదు. ఐ జస్ట్ మేక్ అన్ అబ్జర్వేషన్ వాట్ ఐ థింక్ అబౌట్ గాడ్. కానీ నేను నమ్మను అంటే మీకు ప్రాబ్లం, ఎందుకంటే మీకు గేట్ ఉంది. గేట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ది మైట్ గెట్ అఫెండెడ్. కానీ ఇందాక చెప్పినట్టు నా ఎక్స్ప్రెషన్ నేను చెప్పే హక్కు నాకు ఉంది యాజ్ ఏ ఇన్ ద లీగలీ ఆర్ ఇన్ ఎనీ విచ్ వే. సో దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐ ఫీల్ అబౌట్ గాడ్. కానీ వన్ ఆఫ్ ద పాయింట్స్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ దేరా అనేది క్వశ్చన్స్ వే కావచ్చు. బట్ ఐ బిలీవ్ దట్ ఐ అండర్స్టాండ్ గాడ్ మోర్ దెన్ ఎనీ ఆఫ్ ద బిలీవర్స్. యూ అండర్స్టాండ్ గాడ్. సో ఫ్రమ్ గాడ్స్ అండర్స్టాండింగ్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆఖరి ప్రశ్న, సూటి ప్రశ్న, దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనిషిని పట్టించుకోడు, అది నేను చెప్పింది. అసలు పట్టించుకోడు, నాట్ ఎట్ ఆల్. ఫుల్గా లైట్ తీసుకుంటాడు. అంటే లైట్ కాదు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్లో, నేను చెప్పిన ప్రైమరీ ఆబ్జెక్టివ్ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో వై డూ థింక్ హీ క్రియేటెడ్ దిస్? దట్స్ అ హోల్ $1 billion క్వశ్చన్. అదే కదా నేను అడిగింది ఇందాక క్వశ్చన్. ఇప్పుడు సృష్టిని ఎందుకు సృష్టించాల్సిన అవసరం వచ్చింది? మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీరు సప్న, నేను రాము. నేను అంటే ఏంటి? మీ కాళ్ళు కాదు, చేతులు కాదు, ముక్కు కాదు, పెదలు కాదు. మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం ఫీల్ అవుతున్నారు? ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ వాట్ యు ఆర్. మీరు అన్నం తినేది మీ బాడీ కోసం, మీరు చచ్చిపోతే మీ బాడీ. సో ఈ ఫార్మ్లెస్ థాట్స్ అండ్ ఫీలింగ్స్కి అసలు బాడీ ఉండాల్సిన అవసరం ఏంటనేది నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీస్ ఫర్ మీ. దాంట్లో బాడీలో ఉండి నడిచి ఇటు అటు వెళ్ళాల్సినది బాడీ లేకుండా కూడా వెళ్ళచ్చు కదా అని అవుతాం. ఎందుకంటే దానికి ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బాడీకి కనెక్షన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ మిస్టీరియస్ థింగ్. దానికి చెప్పేవాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు చెప్పండి. వీఆర్ ఆల్ స్పిరిట్. కరెక్ట్. స్పిరిట్కి బాడీ అవసరం ఏంటంటే అదే నా క్వశ్చన్. Who have come to experience human life. Yes, but it can be there. Why does it need a human body? Why does it need a body which will age? Spirit దానికి ఒప్పుకుంటున్నాను. Spirit is what I am defining. It's just a state of forms, feelings and thoughts. మీ సినిమాలన్నీ మీ బ్రెయిన్లో పెట్టుకుని అసలు కెమెరా పెట్టుకుని ఇంత చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మీకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ టూ సిలీ అబ్జర్వేషన్. మై పాయింట్ ఈస్, నేను ఒక ఎంబాడిమెంట్ ఇస్తున్నాను. గాడ్ ఈజ్ why is God creating the spirits first of all, and why, if he creates the spirits, why does he need the spirits to have a body? నేను సినిమా అనేది ఒకరికి చూపించడం కోసం క్రియేట్ చేస్తున్నాను. సో గాడ్ క్రియేట్ చేస్తుంది ఎందుకు? సప్నాన్ని ఎవరి కోసం క్రియేట్ చేస్తాడు? సప్నాన్ని రాము కోసం చేస్తున్నాడు, రాముని సప్న కోసం చేస్తున్నాడు. ఆ క్లారిటీ అనేది thousands of years నుంచి there is no question, even nobody is explaining that. సో మీకు ఏది చేసినా there is a motive, there is an objective. ఆ మోటివ్ అండ్ అబ్జెక్టివ్ అనేది ప్రైమరీ డెఫినేషన్ ఆఫ్ గాడ్లో ఎక్కడ లేదంటున్నాను. ఇది కూడా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు, పాయింట్అవుట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారు దేవుడు నన్ను అనే ప్రశ్న వెతుక్కోవడమే మనిషి జర్నీ అని చెప్పి కూడా ఆన్సర్స్ వచ్చాయి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి యూనివర్సలీ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. మీకు సినిమాలు తీయడానికి మీకు అనిపించవచ్చు, నాకు అందరినీ స్టూడియోలో పిలిచి ఇంటర్వ్యూ చేయడానికి నాకు అనిపించవచ్చు. కాబట్టి ఎవరి పర్పస్, దేవుడు ఎందుకు మనం సృష్టించారనేది. ఐ థింక్ యూర్ మేకింగ్ ఇట్ ట్రివియల్. సో ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ నేను ఎందుకు నాకెందుకు. ఇప్పుడు ఎవ్వడు నిన్ను ఎత్తుక్కోవాలి అనేది మనం చిన్నప్పటి నుంచి అంటాం ఫిలాసఫీస్ అని. అవును. బట్ జనరల్ పీపుల్ వాళ్ళు పొద్దున్న లేగిస్తే బడ్జెట్ పెంచేసాడు, లేకపోతే ఇది ఈడేమో స్కూల్ సరిగ్గా వెళ్ళట్లేదు, ఆ దాంట్లో బతుకుతారు 99.9% ఆఫ్ ద పీపుల్. వాళ్ళు పొద్దున్న లేసి అలవాటు ప్రకారం
ఒక దండం పడేస్తే చూసుకుంటాడులే ఆడు అన్న దాంట్లో ఉంటుంది వాళ్ళ భక్తి. ఇంకోళ్ళు ఎవరు నేను 10 సార్లు వెళ్ళాను చుట్టూ తిరిగేసాను అనేది కొంచెం ఎక్స్ట్రా చేస్తారు. ఆ ఎక్స్ట్రా చేసే వాళ్ళకన్నా అసలు చేయని వాళ్ళు చాలాసార్లు ఇంకా బాగుంటారు లైఫ్లో. సో ఐ థింక్ దే బోత్ ఆర్ నాట్ రిలేటెడ్. మన కాంటెక్స్లో నేను చెప్పేది, ఆ ప్రైమరీ కాంటెక్స్లో నేను చెప్పేది, మనం ఎప్పుడు ఒక మెషిన్ చేస్తే ఇది ఇలాంటివి తయారు చేయాలి, ఇలాంటి ఒక కన్జ్యూమర్ అన్నాడు, ఇలాంటిది మార్కెట్లో వెళ్తే మనకు డబ్బులు వస్తాయి. సో ఏ డెసిషన్ మనం తీసుకున్నా ఆబ్జెక్టివ్ ఉంటుంది, మోటివ్ ఉంటుంది. బోత్ మోటివ్ అండ్ ఆబ్జెక్టివ్ సో ఫార్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. సో మీట్ గాడ్, ఇట్స్ ఓన్లీ పాయింట్. ఇంకా చాలా విషయాలు అంటే దేవుడి నుంచి వచ్చే పురాణాలపై మీకుండే అభిప్రాయాలు, వాటి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ లుక్స్ లైక్ వీఆర్ అవుట్ ఆఫ్ టైమ్ ఫర్ టుడే. ఓకే, బట్ వాట్ వుడ్ యూ లైక్ టు సే అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ డిస్కషన్ టుడే? అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ డిస్కషన్ నన్ను ఎవరో అన్నారు, దేవుడి గురించి నీకు ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్. సో యూ ఆర్ బార్న్, సమ్ డే యూ విల్ డై. వాట్ విల్ యూ డూ జస్ట్ బిఫోర్ యూ డై? విల్ యూ థింక్ బికాస్ ఈ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్లోకి వెళ్ళిపోతున్నారనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి అదేం లేదని అంటావా, ఏం చేస్తావు అంటే నేను అలాంటి పొరపాట్లు చేయను. 100% నాకు గుర్తొచ్చిన దేవుళ్ళు అందరినీ తలుచుకుంటాను. దానికి కారణం ఎందుకంటే ఒకవేళ నిజంగా అక్కడ ఉంటే నా పని ఏంటి. అలాగే మనకి హిందూ దాంట్లో ఎన్ని పాపాలు చేసినా చివరికి నారాయణ అంటే అన్నీ వదిలేస్తాడని చెప్పారు. ఐ వాంట్ టు టేక్, అంటే మన లైఫ్ లైన్ ఉంటుంది కదా కేబీసీలో, అలాగే ఒక దాన్ని ఐ వాంట్ టు డూ దట్. అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు థింక్ ఆఫ్ అల్లా అండ్ క్రైస్ట్ ఆల్సో, బికాజ్ పైకి వెళ్ళాక ఎవరు ఉంటారో తెలియదు. సో అందుకని నేను ఒకసారి జయసూద్ గారిని అడిగాను, కన్వర్ట్ అయిపోయారండి మీరు కొన్ని సంవత్సరాల క్రితం, మీరు అక్కడి నుంచి నాన్ స్టాప్ జీసస్ని పూజిస్తున్నారు, మీరు రేపు చచ్చిపోయి పైకి వెళ్తే అక్కడ ఉట్టి బాలాజీ ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా.